హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక టోటల్గా 10 డిఫరెంట్ వెరైటీ శారీస్ని అయితే కనుక నేను మీషో నుంచి తీసుకున్నటువంటి శారీస్ని షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అన్ని వీడియోలలో చెప్పినట్లే అన్నిటి లింక్స్ నేనైతే క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఏదైనా కానీ మిస్ అయిందంటే మాత్రం అది స్టాక్ అవుట్ లేనట్టే. ఇప్పుడు కూర్చున్న ముందు కూడా చెక్ చేసి ఈ 10 చీరల స్టాక్ అవైలబిలిటీ చూసుకునే నేనైతే కనుక ఈ వీడియోలో పెట్టున్నాను. బికాజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో నాకు ఇది అప్లోడ్ చేయడానికి నాకు 2 days అయితే టైం పడుతుంది, కానీ ఈ లోపు ఏదైనా అయిపోయిందంటే ఇక నేను చేయగలిగిందే లేదు. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. సో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, కాబట్టి నేను ఎవ్రీ వీడియోలో కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. నేను కట్టుకున్న చీర అయితే కనుక మీషోలో తీసుకున్నది. ఇదే సారీని నేను ఇంకోటి కూడా ఆర్డర్ ప్లేస్ చేశానండి, చూపిస్తాను నేను మీకు. అండ్ ఈ సెట్ అయితే కనుక నిన్న వీడియో చెక్ చేశారా మన జ్యువెలరీ వీడియో? అసలు ఎంత 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 మంచి కలెక్షన్స్ ఇచ్చానండి ఆ జ్యువెలరీలో, ఆ వీడియోలో అయితే కనుక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అందులో ఈ సెట్ని కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ఈ సెట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, మర్చిపోకుండా ఉండుంటే కనుక. అండ్ ఈ సెట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ లాంగ్ ఇయర్ రింగ్తో అయితే కనుక వచ్చినటువంటి మనకి కంప్లీట్ మేకింగ్ బీట్స్ మాల. ఇది నా శారీ అండ్ సెట్ యొక్క డీటెయిల్స్ అండి. ఓకేనా? ఇంకా అయితే కనుక మనం ఒక్కొక్కటిగా స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే కనుక నేను కట్టుకున్న శారీ నుంచే మీకు అయితే కనుక ఈరోజు మన వీడియో అనేది స్టార్ట్ చేస్తూ అయితే కనుక చూపిస్తూ వెళ్ళబోతున్నాను. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ అండి. కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ ఆరెంజ్కి ఏంటంటే ఇట్లా వైన్ కలర్, దాని మీద కంప్లీట్ గోల్డ్ వీవింగ్లో అయితే కనుక మనకి శారీ డిజైన్ డీటెయిలింగ్ అనేది వస్తుందన్నమాట. అండ్ చక్కగా ఉందండి. శారీ కూడా మంచి లుక్ ఉండింది. నేను సైడ్లో కూడా ఫోటో యాడ్ చేస్తాను కట్టుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉంది అనేసి. ఇది నాకు చాలా బాగా అనిపించి అయితే కనుక తీసుకోవడం జరిగింది. సో హైలీ రికమెండెడ్ కలర్. ఇప్పుడు ట్రెండింగ్. ఇది ఎవరికైనా కానీ చక్కగా అయితే కనుక బాగుండేటటువంటి ఒక మంచి చీర విత్ టాజిల్స్తో అయితే కనుక వచ్చేసింది. ఇదైతే కనుక మనకి బార్డర్ కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగా గోల్డ్ బూటీతో అయితే కనుక మనకి జరీ బూటీ అనేది తీసుకున్నారు. మీకు బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. అండ్ సాఫ్టీ స్మూతీ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్, హ్యాపీగా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ అండి. ఒకసారి ఓవరాల్గా మనం శారీ అంతా చూసుకుందాము. శారీ ఓవరాల్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా మనకైతే గోల్డ్ బూటీ అనేది చాలా క్లియర్గా కట్టు చెంగు నుంచి వచ్చింది. ఇదైతే కనుక శారీ యొక్క జరీ బార్డర్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే దాని ప్రకారంగా అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక తీసుకున్నారండి. మంచి వైన్ కలర్ కాంబినేషన్, జరీ బూటీ చక్కగా అయితే కనుక బార్డర్తో కంప్లీట్గా కాంబినేషన్ శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. కట్టుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను కట్టుకున్నది కూడా హైలీ రికమెండెడ్ అండి. ప్రజెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. స్టాక్ అవ్వకముందునే అయితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ లుక్. సేమ్ అండి. ఇప్పుడు నేను కట్టుకున్నది ఇది, ఇంత కూడా తేడా లేదు. ఓకేనా? ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ శారీని చూసేద్దాము. ఇవాళ మంచి కలెక్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి. ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన హౌస్ఫుల్ పేజ్ అయితే కనుక ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్స్ మీద అయితే కనుక మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది నేను షేర్ చేస్తూనే ఉంటానండి. ఇక్కడ బార్డర్స్ మీరు గమనిస్తే కనుక దీంట్లో ఈ శారీలో వచ్చేసి మనకి సిల్వర్ ఫ్లవర్ అండ్ గోల్డ్ ఆ రెండింటిని అయితే కనుక మనకి వీవింగ్ కాన్సెప్ట్లో యూజ్ చేశారు కాబట్టి సిల్వర్ బార్డర్ అండ్ కడీ బార్డర్లో అయితే కనుక గోల్డ్లో మనకి బేబీ పింక్ కాన్సెప్ట్ మీద అయితే కనుక కొంచెం డీసెంట్గా కావాలనుకునే వారికి, లైక్ పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకందరికీ కూడా బాగుండేలాగా ఈ పర్టికులర్ శారీ అయితే కనుక ఉండిందండి. కొంచెం కోటా టచ్ ఉంటుంది కదా, అట్లాంటి మెటీరియల్ అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక శారీ కాంబినేషన్ అండి. సో ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వచ్చింది. అండ్ గోల్డ్ అయితే మనకి కింది సైడ్ బార్డర్, సిల్వర్ అయితే కనుక మనకి పైన సైడ్ బార్డర్ అండి. మీరు 2 బ్లౌజ్తో కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. చాలా డీసెంట్గా చక్కగా అయితే కనుక కట్టుకోదగినటువంటి ఒక మంచి లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు అండి. ఇదైతే కనుక మనకి ప్లెయిన్లో వచ్చినటువంటి బ్లౌజ్. ఇక్కడ మీరు మార్క్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక మార్క్ కూడా అయితే కనుక ఇది బ్లౌజ్ కింద అయితే కనుక డివైడ్ చేస్తూ 1 మీటర్లో అయితే కనుక వచ్చింది. ఇది కూడా సేమ్ కంటిన్యూషన్ శారీకి ఏవైతే బార్డర్స్ వచ్చాయో అదే దాని ప్రకారంగా బ్లౌజ్కి కూడా బార్డర్స్ అయితే కనుక వస్తూ ఈ విధంగా వచ్చిందండి. మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా. సో కట్టుకుంటే కూడా చాలా క్లాస్ ఉంటుంది. ఇది సారీ ఓవరాల్ లుక్ అండి ఇది. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూద్దాము. అన్నీ చాలా బాగున్నాయి. మంచి మంచి సారీ కలెక్షన్స్ రీసెంట్గా వచ్చినాయి. ఎప్పటికప్పుడు అలా మీషోలో వస్తే ఇలా మన ఛానల్లో అయితే కనుక వచ్చే విధంగా అయితే కనుక నేను ప్లాన్ చేస్తూనే ఉంటాను, మీకు తెలుసు. ఇదైతే కనుక మన నెక్స్ట్ సారీ అనమాట. కొంచెం ఇది కూడా అంతే డీసెంట్గా కట్టుకోవడానికి బాగుంటుందని డోలా సిల్క్లో అయితే కనుక దీన్ని తీసుకోవడం జరిగిందండి. అండ్ ఇదైతే కనుక హాఫ్ వైట్ చెప్పొచ్చు, లేకపోతే క్రీమ్ అండి. క్రీమ్ ఇంకా కరెక్ట్ వర్డ్. ఈ క్రీమ్ కాంబినేషన్కి ఏంటంటే మనకు వచ్చేసి
ఈ షిబోరి ప్రింటెడ్ థీమ్ పైన మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కాన్సెప్ట్స్ అయితే కనుక వస్తున్నాయి. ఇదైతే కనుక మనకి శారీ యొక్క పళ్ళు ఇలా ఉంటుంది. ఓకే, పైన సైడ్ అయితే కనుక మనకి మీడియం లెంత్ బార్డర్, కింది సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా దానికన్నా కాస్త పెద్ద బార్డర్లో అయితే కనుక తీసుకోవడం జరిగింది. అంటే చూడటానికి ఒకేలా ఉంది, దీనికన్నా ఒక రవ మాత్రం కిందది కాస్త పెద్ద బార్డర్ అనండి. ఇంకొక లైన్ ఎక్స్ట్రా అయితే కనుక ఉంది కాబట్టి మనకు కొంచెం అయితే పెద్దగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి అజ్రక్ ప్రింట్స్ ఉంటాయి కదా అండి, ఎగ్జాక్ట్ అట్లా అయితే కనుక మనకి ప్రింటెడ్ థీమ్ వచ్చిందని నాకు అనిపించింది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ బాగా వచ్చింది. ఇది కూడా ఏంటంటే బార్డర్కి తగినట్టుగా అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే మళ్ళీ మనం వేరే వాటికి కూడా చాలా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇలాంటి ప్రింటెడ్ థీమ్ వైజ్ ఇలాంటి బార్డర్స్ ఇట్లా ఇష్టం ఉంటుందని అనుకుంటే కనుక ఇలా ఉంటుందండి. దీని బ్లౌజ్ దీనికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు, బార్డర్ కాంబినేషన్ బేస్ చేసుకుని. ఓవరాల్గా అయితే కనుక ఇది మన నెక్స్ట్ శారీ యొక్క లుక్ అనమాట. ఇది డోలా సిల్క్ మెటీరియల్ పైన లైట్ వెయిట్ మెటీరియల్లో వచ్చిన థీమ్ అండి. ఇదంతా జరీ వీవింగే. నెక్స్ట్ ఇది ప్రింటెడ్, రెండు మిక్స్ పైన మనకి బార్డర్ వచ్చింది. డిజిటల్ ప్రింటే కాబట్టి మనకి వాష్లో కూడా వెళ్ళదు. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఈ వెడ్డింగ్ సీజన్కి గిఫ్టింగ్గానైనా మీరు కట్టుకోవడానికైనా కానీ చక్కగా ఉండేలాగా అయితే కనుక ఈ సారీ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇట్లా సిల్వర్ వీవింగ్ పైన అయితే కనుక తీసుకొచ్చేసాను. సో ఓపెన్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా శారీ అయితే ఇలా ఉంటూపోతుంది. బాడీ లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి కలర్, యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. సో సిల్వర్ పైన అయినా కానీ మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక పళ్ళు ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా బాగుందండి, ఫ్యాన్సీగా ఫ్లవర్ డిజైన్లో ఫ్లెక్సిబుల్ ఉంది. మళ్ళీ మెటీరియల్లో మనకి ఎక్కడ కూడా స్టిఫ్నెస్ లేదు మెయిన్గా అసలు క్వాలిటీలో. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా క్యారీ చేయగలుగుతారు కట్టుకున్నా కానీ. సో చూడొచ్చండి, పార్టీ వేర్ రిలేటెడ్ ఫంక్షన్స్కి, టెంపుల్స్కి, గిఫ్టింగ్ రిలేటెడ్ అన్నిటికీ కూడా చక్కగా అయితే కనుక కట్టుకునేలాగా, మల్టీ యూజ్ చేసుకునేలాగా, గౌన్లకైనా శారీస్గానైనా లెహెంగాస్గానైనా కూడా ఈ శారీ అయితే చాలా బాగుంది. మీకు ఒకటి శారీ చాలా పెద్దగా ఉందండి, వెళ్తానే ఉందన్నమాట. సో మరి నాకైతే లెంత్ ఎక్కువ అనిపించింది కొంచెం. ఇది ఓవరాల్గా అయితే కనుక చక్కని శారీ అండి, హైలీ రికమెండెడ్. సో డెఫినెట్గా ట్రై చేయండి. కలర్ బాగుంది, చక్కని వీవింగ్, బ్యాక్ సైడ్ కూడా ఎక్కడా కూడా థ్రెడ్స్ లేవు, పర్ఫెక్ట్గా వచ్చింది మనకి ఫినిషింగ్, కటింగ్ అంతా కూడా. వెరీ నైస్ ఫ్యాన్సీ శారీ. ఓవరాల్గా మనకైతే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే మాత్రం. మంచి ఫ్యాన్సీ ఐటమ్, కడితే కూడా క్లాస్ ఉంటుంది, నో డౌట్ అందులో మాత్రం. మీరు ఈ బ్లౌజ్ వేసుకున్నా వేసుకోకపోయినా కానీ సిల్వర్ బ్లౌజ్తో కూడా మనం చక్కగా అయితే కనుక వేసుకుని కూడా దీన్ని స్టైల్ చేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాము. ఇది గోల్డ్ అండి, మెయిన్గా కడ్డీ బార్డర్తో అయితే కనుక మనకి కాస్త హెవీ లుక్లో మనకి పట్టు శారీస్ వేలు పెట్టి కొనుక్కుంటామండి చూడండి, మనకి కాంజీవరం సిల్క్స్ అట్లాంటి వాటికైతే కనుక రిప్లికా లాగా ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు. హెవీ మెటీరియల్, మనకి గోల్డ్ షైన్ కూడా అయితే కనుక వస్తూ మంచి లుక్లో అయితే కనుక ఈ శారీ ఉందండి. శారీస్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు చక్కగా లెహెంగాస్ కాన్సెప్ట్ కూడా. చాలా బాగుంది శారీ కూడా. సో నేనైతే కనుక షేర్ చేస్తాను. ఫస్ట్ పళ్ళు నుంచి చూద్దాం శారీని. ఇదైతే కనుక విత్ టజిల్స్తోని మనకి పళ్ళు అనేది కడ్డీ బార్డర్తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ వచ్చింది. టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే కనుక వచ్చాయండి. ఇది పళ్ళు, దీని డిజైన్ అంతా. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. శారీ కూడా చాలా బాగుంది, అసలు ఎక్కడ కూడా మనకి ట్రాన్స్పరెంట్ లేదు, థిక్నెస్ ఉంది, సాఫ్ట్గా ఉంది, షైన్ ఉంది మెటీరియల్లో. లెహెంగాస్కైనా శారీగానైనా చక్కగా కట్టుకోవడానికి అయితే కనుక బాగుంటుందండి. ఇదంతా కూడా శారీ యొక్క బాడీ డిజైన్ అండ్ లెంత్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి శారీకి బ్లౌజ్ని కూడా అయితే కనుక ఇక్కడ ఎండింగ్లో ఈ విధంగా ఇచ్చేసారు. 1 మీటర్ వరకు మనకి బ్లౌజ్ వచ్చింది. సో గోల్డ్లో ప్లాన్ చేసుకునే వరకు అయితే కనుక ఇది ఒక బెస్ట్ లేటెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. గోల్డ్లో ఇంతకుముందు మనం చాలా వెరైటీస్ని అయితే ఆల్రెడీ మీషో నుంచి షేర్ చేసామండి. ఇది అయితే కనుక లేటెస్ట్గా వచ్చిన క్యాటలాగ్. సో ఒకవేళ మీ చాయిస్ ఎలా ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్తో కంప్లీట్ శారీ యొక్క డీటెయిలింగ్. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దాం. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్లోజప్ లుక్లో కూడా చేయొచ్చు ఒకసారి. ఓకేనా, ఇది ఒక శారీ అనమాట. ఇది కూడా లెహెంగాస్కి చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ చూసారా, వింటేజ్ లుక్లో అయితే కనుక మనకి ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో, ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్లో అయితే కనుక వచ్చేసింది. గోల్డ్ కంప్లీట్గా అయితే కనుక బార్డర్లో జరీ అండ్ బాడీలో కూడా శారీ అంతా కూడా ఇట్లాగా
జరీతో అయితే కనుక వచ్చేసి. సో శారీ ఒకసారి అయితే కనుక ఓపెన్ చేసుకుందాము. ఇదైతే కనుక శారీ పళ్ళు, బ్లౌజ్ నుంచి చూద్దామండి. ఇది బ్లౌజ్ ప్లెయిన్లో పింక్లో అయితే కనుక బార్డర్ కాంబినేషన్ బట్టి బార్డర్తో ఇలా వచ్చేసింది. శారీ అయితే మనకి 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక ఉందండి బ్లౌజ్. సో ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్. పైన అయితే కనుక బార్డర్ ఏం రాలేదు, పైన సైడ్ అయితే బార్డర్ లెస్, కింద అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్ అనేది వచ్చింది. ఇలాంటివి ఏంటంటే మనకి లెహెంగాస్కి కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో ఉంటాయి. సో చక్కగా పింక్ కలర్ మనకి దుపట్టాతో స్టైల్ చేసామంటే మాత్రం మస్తు స్టైల్ ఉంటాయండి. వింటేజ్ లుక్ కంప్లీట్గా ఇది కూడా మనకి. సో శారీ వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇలా ఉంటుందన్నమాట. పళ్ళు ఒక 1/2 మీటర్ వరకు మనకి పళ్ళు దీనికి వచ్చేసింది. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి శారీ కాంబినేషన్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ వింటేజ్ లుక్లో అయితే కనుక వచ్చినటువంటి చీర. ఎవరైనా కట్టుకోవచ్చు, చక్కగా బాగుంది ఫ్యాన్సీగా. ఇలాంటి కలర్స్ జనరల్గా ఎవరికైనా బాగుంటాయి, ఎవరికైనా కూడా నప్పుతాయి. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు నేను వేసుకున్నటువంటి శారీ రిలేటెడ్గానే చక్కగా అయితే కనుక ఇది కూడా బార్డర్ వచ్చేస్తూ హెవీగా లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు అయితే కనుక ఎలా ఉందనేసి కాంబినేషన్ చూపించేస్తాను. చాలా కొత్తగా వచ్చిందండి మీషోలో ఇది. ఇలా ఉంటుంది. పైన సైడ్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని కూడా మిక్స్ చేస్తూ అయితే కనుక బార్డర్ తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి డౌన్ సైడ్ వచ్చినటువంటి బార్డర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ అండి. ఇక్కడికి డివైడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి బ్లౌజ్ కంటిన్యూషన్ అయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు పాయింట్. సో ఇక్కడ మనం డివైడ్ చేసేసుకుంటాము. ఇదైతే కనుక మనకి పళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ మనకి బార్డర్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే మనకైతే కనుక ఇది పళ్ళు కాంబినేషన్. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందన్నమాట. సో మంచి బ్రైట్ రెడ్ కలర్ పైన కంప్లీట్గా ఈ హెవీ టెంపుల్ బార్డర్ అయితే కనుక తీసుకుని వన్ సైడ్ అయితే కనుక హైలైట్ చేస్తూ మనకి ఇచ్చున్నారు. ఒకసారి మీరు క్లోజప్ లుక్లో కూడా బార్డర్ డిజైనింగ్ చూసుకోవచ్చు అండి. యాజ్ టీజ్ మనకి సెల్లర్ ఎలా అయితే మనకి ఇచ్చున్నారో అలాగే అయితే కనుక మనకి సేమ్ డెలివరీ అయింది. కంటిన్యూషన్ సారీ అంతా కూడా ఇట్లా సింపుల్గా బార్డర్ మీద హైలైట్ అవుతూ అయితే కనుక ఇలా వచ్చిందనమాట. సో ఇదంతా కూడా కట్టు చెంగు వరకు మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చిందండి. కొంచెం ఫెస్టివల్స్కి వీటికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే కనుక వెడ్డింగ్ సీజన్ కోసమని ఈ శారీ ఒకటి తెప్పించాను. ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుండింది. అండ్ ఈ బార్డర్ కానీ ఈ కలర్ కానీ కాంబినేషన్ అసలు భలే కాంట్రాస్ట్లో సెట్ అవుతుందని చెప్పొచ్చు. మంచిగా వచ్చిందండి కాంబినేషన్ అయితే. ఇది శారీ మీరు బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. వెరీ డీసెంట్ శారీ యాక్చువల్గా ఇది కూడా. సో శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక మనం ఇప్పుడు చూడడం అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇదైతే కనుక పళ్ళు. మళ్ళీ పేస్టల్ కలర్ టైప్ కొంచెం కొత్త కలర్ కాంబినేషన్ ట్రై చేయాలనుకునే వారికి కూడా ఈ శారీ డెఫినెట్గా అయితే కనుక కనెక్ట్ అవుతుందండి. సో శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది. కొంచెం మహారాష్ట్రియన్ స్టైల్ అలా కూడా కట్టుకునే వాళ్ళకి, ఏదైనా స్టైల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇట్లాంటి బాగా కాంబినేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా మనకి సూట్ అవుతాయి అనమాట. చూసారు అసలు ఎంత బాగుందో. టెంపుల్స్కి బాగుంటుంది, వెడ్డింగ్స్కి బాగుంటుంది, గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది, లెహెంగాస్కి బాగుంటుందండి. దేనికైనా కానీ మీకు చక్కగా అయితే కనుక కనెక్ట్ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి కాపర్ బూటీ అయితే కనుక దీనికి వచ్చింది. క్లోజప్ లుక్లో అయితే కనుక ఒకసారి మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు. శారీ అయితే కనుక కంటిన్యూషన్ మనకి ఇలాగే వస్తుంది. ఇంకా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి, దెన్ మీకు ఆ బూటీ కూడా అర్థమవుతుంది. ఇదైతే కనుక మనకి కట్టు చెంగు పాయింట్. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్. చాలా బాగా వచ్చింది. 1 మీటర్ వరకు ఉంది. మీకు నచ్చిన డిజైన్ చక్కగా అయితే కనుక కుట్టించుకోవచ్చు. బార్డర్ కూడా వచ్చేసింది అనమాట. సో చాలా మంచి లుక్లో ఉండేటటువంటి చీర. చక్కగా ట్రై చేయొచ్చు. మీకు కనుక నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. సో ఇలా ఉంటుందన్నమాట సారీ. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుందండి. చాలా నైస్ శారీ యాక్చువల్గా. మంచి కట్టుకోవచ్చు. ట్రెడిషనల్ లుక్ అయితే కనుక డెఫినెట్గా అదిరిపోతుందని నేను నా చాయిస్తో అయితే కనుక తీసుకోవడం జరిగింది. సో నా చాయిస్ నచ్చే నా ఫాలోవర్స్కి అయితే కనుక ఇలాంటివి కూడా నేను నచ్చుతాయని అనుకుంటాను. కాబట్టి ఇలాంటి కలెక్షన్సే కాదు, ఇంకా కూడా ముందు ముందు ఫ్యాన్సీ ఐటమ్ అండ్ డిఫరెంట్ ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మన పేజ్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందు ముందు మీరు డెఫినెట్గా అయితే కనుక చూడగలుగుతారు. ఇది చూడండి, సేమ్ మనకైతే కనుక ఇదే కాంజీవరం శారీస్కి రిప్లికా అని చెప్పుకోవచ్చు. చక్కగా అయితే కనుక అంత మంచి షైన్ అంతే దగ్గరగా అయితే కనుక ఇస్తూ ఇది మనకైతే కనుక సెమీలో వచ్చినటువంటి అండర్ బడ్జెట్ శారీ. ఇలా ఉంటుంది శారీ. ఓవరాల్గా మనకి లుక్ అయితే కనుక
సో ఇప్పుడు ఉన్న సీజన్కి కరెక్ట్గా సెట్ అవుతుందని అయితే కనుక దీన్ని తీసుకోవడం జరిగింది. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి కాంబినేషన్ బార్డర్ బేస్ బట్టి మనకైతే కనుక బ్రొకెట్లో బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు బార్డర్. ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ నైస్ వీవింగ్తో అయితే కనుక మనకి బార్డర్ తీసేసుకుని ఈ విధంగా ఇచ్చారు. గోల్డ్ లైక్ డీసెంట్ ఇట్లాంటి కాంబినేషన్స్ అయితే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ డిజైన్ నేను నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇదైతే కనుక శారీ యొక్క పళ్ళు పార్ట్ ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇదైతే కనుక కంప్లీట్ కాంబినేషన్. మీరు ఈ బ్లౌజ్తో కూడా స్టైల్ చేసుకోవచ్చు, కుట్టించేసుకుని బ్రోకెట్ దాంతో, లేదంటే కనుక మీరు మీ స్టైల్ ప్రకారంగా కూడా ఏదైనా అదర్ బ్లౌజ్తో కూడా కాంట్రాస్ట్ ఈ మ్యాచింగ్లో కూడా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుందండి. కాపర్ ఉందన్నమాట. కాపర్ టైప్ ఆఫ్ వీవింగ్లో అయితే కనుక మనకి మంచి షైన్ అయితే కనుక అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఏం థ్రెడ్స్ లేవు, నీట్ దీనిపైన అయితే కనుక వచ్చింది ఫినిషింగ్ పైన. ఇదైతే కనుక శారీ బాడీ డిజైన్ కాంబినేషన్ బార్డర్ అనమాట. సో పైన అయితే కనుక మనకి బార్డర్ లెస్ అనే చెప్పొచ్చు. చాలా చిన్న బార్డర్ అయితే కనుక దీనికి ఈ విధంగా అయితే కనుక మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. ఇది మన లాస్ట్ సారీ. సో టోటల్గా ఇన్ని వెరైటీ డిఫరెంట్ కలెక్షన్స్ నేను మీకు ఈరోజు అయితే కనుక షేర్ చేశాను. అన్నీ కూడా నేను మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్ ఉందంటే కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయొచ్చు. అండ్ నేను కట్టుకున్న సారీ కూడా నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్ కానీ అంతా కూడా చాలా బాగుందండి. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. హైలీ రికమెండెడ్. అన్నిటి పరంగా కూడా మంచి కలర్, బాగా నప్పుతుంది ఎవరికైనా. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.